ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పన మధిర. ముఖ్యాంశాలు: ప్రజల భాగస్వామ్యంతో అత్యవసర పరిస్థితి వంటి పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఉద్ఘాటించారు. పల్నాడు జిల్లాలోని నాగార్జున కొండ ప్రాంతానికి బౌద్ధ మతానికి బలమైన బంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి అంశం భారతదేశ భవిష్యత్తుకి చోదక అంశంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. వార్తల వివరాలు: యోగాను తమ రోజువారీ జీవితాలలో భాగం చేసుకునే వారి సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచికలో తన మనసులోని భావాలను ఈరోజు ఆయన ప్రజలతో పంచుకున్నారు. ఒక భూమి, ఒక ఆరోగ్యం కోసం యోగా అనేది ఒక నినాదం మాత్రమే కాదని, ఇది ఒక మార్గమని, ఇది వసుదైవ కుటుంబం అనే భావనను గుర్తు చేస్తుందని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున విశాఖపట్నం సముద్ర తీరంలో 3 లక్షల మంది ప్రజలు ఒకేసారి యోగా చేశారని ప్రధానమంత్రి పేర్కొంటూ, हमने इस बार योग दिवस की कितनी ही आकर्षक तस्वीरें देखी हैं। विशाखापत्तनम के समुद्र तट पर 3 लाख लोगों ने एक साथ योग किया। विशाखापत्तनम से ही एक और अद्भुत दृश्य सामने आया। 2000 से ज्यादा आदिवासी छात्रों ने 108 मिनट तक 108 सूर्य नमस्कार किए। योगा फॉर वन अर्थ वन हेल्थ, यानी एक पृथ्वी एक स्वास्थ्य। ये सिर्फ एक नारा नहीं है, एक दिशा है जो हमें वसुधैव कुटुंबकम का एहसास कराती है. తీర్థయాత్రలు క్రమశిక్షణను, పరస్పర ప్రేమని, సోదర భావాన్ని నేర్పిస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 123వ సంచికలో తీర్థయాత్రలపై ఆయన ప్రసంగిస్తూ, చాలా కాలం తరువాత కైలాస, మానస సరోవరం యాత్రలు మళ్లీ ప్రారంభమయ్యాయని చెప్పారు. జూలై 3వ తేదీ నుండి పవిత్రమైన అమర్నాథ్ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వరకు చేసే ఈ యాత్రలు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావానికి ప్రతిబింబాలని తెలిపారు. ధార్మిక యాత్రలు, సేవా కార్యక్రమాలను చేసుకునేందుకు గొప్ప అవకాశాలను కల్పిస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో అత్యవసర పరిస్థితి వంటి పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ 123వ సంచికలో సంవిధాన్ హత్యా దివస్, రాజ్యాంగ హత్యా దినంపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రజాస్వామ్యంపై భారతీయ ప్రజల సామర్థ్యం ఎంతో దృఢమైనదని తెలిపారు. అత్యవసర పరిస్థితి సమయంలో భారతదేశంలో ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి మాజీ ప్రధానమంత్రి చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి వినిపించారు. इमरजेंसी लगाने वालों ने न सिर्फ हमारे संविधान की हत्या की, बल्कि उनका इरादा न्यायपालिका को भी अपना गुलाम बनाए रखने का था। अटल जी ने भी तब अपने ही अंदाज में जो कुछ कहा था वो भी हमें जरूर सुनना चाहिए। बहन और भाइयों, देश में जो कुछ हुआ उसे केवल चुनाव नहीं कह सकते, एक शांतिपूर्ण क्रांति हुई है। लोक शक्ति की लहर ने लोकतंत्र की हत्या करने वालों को इतिहास के कूड़ेदान में फेंक दिया है. మహిళల నేతృత్వంలో అభివృద్ధి అంశం భారతదేశ భవిష్యత్తుకి చోదక అంశంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో తెలంగాణలోని భద్రాచలానికి చెందిన మహిళల గురించి ప్రస్తావించారు. భద్రాద్రి మిల్లెట్ మ్యాజిక్ పేరుతో చిరుధాన్యాలతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని, ఈ బిస్కెట్లు హైదరాబాద్ నుంచి లండన్ వరకు ఎగుమతి అవుతున్నాయని చెప్పారు. ఈ మహిళలు స్వయం సహాయక సంఘాలతో అనుసంధానమై శిక్షణను పొందారని తెలిపారు. కొనుగోలుదారులు భారతదేశంలో తయారైన వస్తువులనే కొనుగోలు చేయడం ద్వారా ఆత్మనిర్భర భారత ఉద్యమానికి కొత్త శక్తి లభిస్తుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలోని నాగార్జున కొండ ప్రాంతానికి బౌద్ధ మతానికి గాఢమైన సంబంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమంలో బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాల ప్రదర్శనపై ప్రధానమంత్రి ప్రసంగిస్తూ నాగార్జున కొండను శ్రీలంక, చైనా దేశాలతో పాటు దూర ప్రాంతాల నుండి ప్రజలు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారని చెప్పారు. బుద్ధ భగవానుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుంచి వియత్నాం తీసుకువెళ్లారని, భారత్ చేసిన ఈ ప్రయత్నం వియత్నాంలో ఒక జాతీయ ఉత్సవంగా మారిందని తెలుపుతూ साथियों, मूल रूप से भगवान बुद्ध के इन पवित्र अवशेषों की खोज आंध्र प्रदेश में पालनाडु जिले के नागार्जुन कोंडा में हुई थी. इस जगह का बौद्ध धर्म से गहरा नाता रहा है. कहा जाता है कि कभी इस स्थान पर श्रीलंका और चीन सहित दूर दूर के लोग आते थे. साथियों, पिछले महीने भगवान बुद्ध के इन पवित्र अवशेषों को भारत से वियतनाम ले जाया गया था. वहां के 9 अलग अलग स्थानों पर इन्हें जनता के दर्शन के लिए रखा गया. भारत की पहल एक तरह से वियतनाम के लिए राष्ट्रीय उत्सव बन गई. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. ఈ సమావేశంలో టీడీపీ చెందిన రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో వచ్చే నెల 2వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటింటి ప్రచారంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తున్నారు. అనంతరం పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై, సంక్షేమ పథకాల అమలు, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కమిటీల ఏర్పాటు, సభ్యత్వ నమోదు, 3 పార్టీల సమన్వయంపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రులు నిర్మించనున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. ఢిల్లీలో ఒక మీడియా ఛానల్ నిర్వహించిన వైద్యుల సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ ఆర్థికాభివృద్ధిలో ఆరోగ్య సంరక్షణ చాలా కీలకమని అన్నారు. వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి ఆరోగ్య సంరక్షణపై స్పష్టమైన లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుందని తెలిపారు. వచ్చే 3 సంవత్సరాల్లో పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో మరిన్ని ఆరోగ్య సంస్థలను ఏర్పాటు చేయనున్నామని మంత్రి వెల్లడించారు. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా సిరగారపల్లిలో 75 లక్షల రూపాయలతో చేపట్టనున్న జల్జీవన్ మిషన్ పథకం పనులకు నిన్న శంకుస్థాపన చేశారు. రైతులకు పంట సాగునీరు అందించేలా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయనున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ రైతాంగానికి సేవ చేయాలని పోలవరాన్ని ఎలా పని పూర్తి చేస్తూ ఉన్నారు. 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. అధికారులకు వచ్చిన వెంటనే పింఛన్లు, వృద్ధులు వితంతువుల పింఛను 4,000 రూపాయలకి పెంచిస్తూ ఉన్నాం. ఆ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు ఆ పింఛన్ ఇంటి దగ్గర అందజేస్తూ ఉన్నారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితిపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగానికి వివరిస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉన్నది. బలమైన గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రజల భాగస్వామ్యంతో అత్యవసర పరిస్థితి వంటి పెద్ద ప్రమాదాలను ఎదుర్కోవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మన్ కీ బాత్ ప్రసంగంలో ఉద్ఘాటించారు. పల్నాడు జిల్లాలోని నాగార్జున కొండ ప్రాంతానికి బౌద్ధ మతానికి బలమైన బంధం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మహిళల నేతృత్వంలో అభివృద్ధి అంశం భారతదేశ భవిష్యత్తుకి చోదక అంశంగా మారిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఈరోజు జరుగుతోంది. జల్జీవన్ మిషన్ పథకం ద్వారా త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.